హలో ఫ్రెండ్స్, ఈరోజు చూడండి బీరకాయ పొట్టు పచ్చడి చేసుకుంటాను. దానికి కావాల్సిన నువ్వుపప్పు, జీలకర్ర, మినపప్పు, పచ్చిమిరపకాయలు, తర్వాత బీరకాయ పొట్టు ఈ పొట్టు రెడీగా చేసుకుని పెట్టుకున్నాను. ఇవి మనం పోపులు వేసుకుంటున్నాను. ఇవన్నీ ఇలా వేయించేసుకొని అప్పుడు బీరకాయ పొట్టు కూడా వేయించాలి. ఈ పచ్చడి చాలా మంచిది. ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. బీరకాయ కర్రీ ఎంత టేస్టో పొట్టు ఇంకా ఎక్కువ టేస్ట్ అన్నమాట. ఇది ఇలా మనం చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇది వేగాక తర్వాత చూస్తాను. పక్కన ఇదిగో బీరకాయ కర్రీ పాలు పోసానండి. పాలు పోసి వండుకున్నాను. బీరకాయ కర్రీ వేపుడు వేగిపోయింది. అందులో కొంచెం పాలు పోసాను. ఇదిగో పోపులన్నీ వేగిపోయి అందులో మనం బీరకాయ పొట్టు కట్ చేసి పెట్టుకున్నాం. బీరకాయ పొట్టు వేసి చక్కగా వేయించేసుకొని మిక్సీలో కొంచెం చింతపండు, వెల్లుల్లిపాయలు వేసి రుబ్బేసుకోవడమే. పచ్చడి రెడీ అయిపోద్ది. పొట్టు వేగిపోయింది. అందులో మనం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఒక 4 వెల్లుల్లి రెమ్మలు వేసి మిక్సీ చేసేసుకుందాం. చేసేసాక నేను డిష్ అవుట్ చేసి చూపిస్తాను. అలాగే ఇక్కడ బీరకాయ కూర కూడా రెడీ అయిపోయింది. చూడండి, బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. అలాగే బీరకాయ కర్రీ, బీరకాయ ఫ్రై చేశాను, దాని పొట్టు పచ్చడి చేశాను. ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఆరోగ్యం ఫైబర్ ఇందులో ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు ఆరోగ్యానికి మంచిది. ఇలా చేసి తిని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే అండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుంటాను.